నమస్తే. రాష్ట్రమంతటా ఆర్టీసీ కార్మికులందరూ గూడా నిన్నటి నుండి సమ్మెకైతే పిలుపునియడం జరిగింది. సో, నిన్నటి నుండి పోరాడుతా ఉన్నారు. సో, గతంలో గూడా దాదాపుగా 52 రోజుల ఆర్టీసీ సమ్మె అయితే చేయడం జరిగింది. సో, దానిలాగానే ఇంతకుముందు ప్రభుత్వం మీద గావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం గూడా 2.5 సంవత్సరాలు అయితా ఉంది. మా సమస్యలపై పరిష్కారం చేయట్లేదంటూ గూడా నిన్నటి నుండి సమ్మెకైతే పిలుపునియడం జరిగింది. సో, నిన్నటి నుండి కొనసాగుతున్న ఈ సమ్మెలో భాగంగా ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలోని నర్సంపేట బస్ డిపోలో ఈరోజు ఒక డ్రైవర్ ఎవరైతే చూసుకుంటే కోలా శంకర్ గౌడ్ అనే అతను ఆత్మహత్యాయత్నం చేయడం అయితే చూసాం. సో, పెట్రోల్ పోసుకొని కాల్చుకోవడం జరిగింది. సో, నిజంగా చాలా బాధాకరమైన సంఘటన ఇది. సో, మరి డ్రైవర్ అన్నలకు కావచ్చు, కండక్టర్ ఎవరైతే ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ అలాంటి తప్పులు చేయకండి. ప్రభుత్వంపై కొట్లాడండి, మీ సమస్యలు పరిష్కారం చేసేదాకా కొట్లాడండి. కానీ ఇలాంటి పరిస్థితులు అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ రానియకండి. సో, మీకంటూ ఒక కుటుంబం ఉంటుంది, కష్టపడి ప్రభుత్వాన్ని దిగొచ్చే వరకు పోరాడదాం ఈ సమస్యపై. సో, మరి ఇలాంటి ఇన్సిడెంట్లు అయితే చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అదేవిధంగా సో, మరి వీళ్ళకి సంబంధించి ఏదైతే వరంగల్ జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి మరి అసలు ఎట్లా ఉంది, ఆయన పరిస్థితి ఏంది, ఆయన ఎంజిఎంలో అయితే అడ్మిట్ చేశారట. సో, దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ఫోన్లో మాట్లాడడానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు అయితే మనతో పాటు ఫోన్లో లైన్లో ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. సో, ఎట్లా చూడొచ్చు అన్న ఈరోజు అంటే రాష్ట్రం అంతటా ఆర్టీసీ కార్మికులందరూ సమ్మెకైతే పిలుపునియడం జరిగింది. సో, మరి ఈరోజు జరిగిన అయితే నర్సంపేట డిపోలో జరిగిన సంఘటన చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంది అసలు? ఇది ముమ్మాటికి ప్రభుత్వం ప్రేరేపించినట్ట ఆత్మహత్యగా ఆర్టీసీ కార్మికులే కాదు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే కార్మికుడు సమ్మె చేసుడు వారి జన్మ హక్కు. వారి సమస్యల సాధన కోసం వాళ్ళు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్నారు నిన్నటి నుంచి. అటువంటిది నిన్నటి నుంచి మనం చూసినట్టయితే ఎండలు బ్రహ్మాండంగా దంచిపడేస్తున్నాయి. అటువంటిది వాళ్ళకు నిల్వ నీడలా ఉండి నిరసన తెలుపుతామంటే టెంట్ వేయించుకోలేని పరిస్థితి. టెంట్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. నిన్న మేము 2 డిపోలు వరంగల్ డిపో 1, 2 కాడికి పోయి మన నిరసన తెలిపి వాళ్ళకి మద్దతు తెలుపుతున్నటువంటి క్రమంలో అరే ఒక టెంట్ వేసేదానికి అనుమతి ఇవ్వండి అని ఆర్టీసీ ఆర్ఎంకు డిఎంకు విజ్ఞప్తి చేస్తే ససేమిరా అని చెప్పి పైపెచ్చు మా ముందంటే పోలీస్ బలగాలను అక్కడ చేర్చి వాళ్ళ చెదరగొట్టడం జరిగింది. ఇంత అమానుషం అంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లొచ్చిందండి? అమలు కాని హామీలతో 420 హామీలు, 6 గ్యారెంటీలు, అలా మహాలక్ష్మి పథకం అని చెప్పి మహిళా ఓట్లు దండుకున్నారు. మహిళా ఓట్లు వారి గమ్యాన్ని సురక్షితంగా చేర్చే విధంగా ఎవరు చేస్తున్నారండి? 40,000 ఆర్టీసీ కార్మికులతోనే పేదవాళ్ళు ప్రత్యేకించి మహిళలు వారి గమ్యస్థానం రోజు లక్షల మంది చేరుతున్నారండి. అంటే ఒక సేఫ్ ప్యాసేజ్ ఆర్టీసీ కార్మికులు మరి ఈ రోజు ప్రభుత్వం ఆదేశం మేరకు చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఏమంటుంది? ఆర్టీసీ లాభాలలో నడుస్తుంది అన్న. మరి లాభాలు నడిచేటప్పుడు లాభాలు తీసుకొచ్చే కార్మికుల సంక్షేమం కోసం మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? అయినా ఈ రోజు దీని వెనుక టిఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక విభాగం ఉన్నదనో, హరీష్ రావు గారు ఉన్నారనో, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాకెందుకండి? ఈ రోజు ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తాం. ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు మరి ఉద్యమం పిలిపిస్తే మరి ఆ రోజు బస్ కా పయ్యా నై చెలేగా అని చెప్పి ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా వచ్చింది. దాని ప్రతిఫలంగా ఆ రోజు ఉద్యమంలో ఉన్న ఆర్టీసీ కార్మికులు మరి అందరు కూడా పాల్గొన్నారు. వాళ్ళకు హక్కున చేర్చుకొని కేసీఆర్ గారు 44% ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది, పిఆర్సీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా వీళ్ళను ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నారు. ఆ ప్రక్రియ ప్రారంభం అయ్యే క్రమంలో ఎలక్షన్ కోడ్ వచ్చింది, కొంచెం ఆగొచ్చు. మరి మీరేమన్నారు? ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నారు? ఆర్టీసీ కార్మికులను ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తా ఉన్నారు. మరి తర్వాత బకాయిలు పిఆర్సీ ప్రకటిస్తా అన్నారు. మరి ఏదండి వచ్చిన తొలి రోజులే అన్నారు, తొలి రోజులు. మరి ఇంకెన్ని రోజులు? 300 రోజులు పోయింది, 600 అయింది, 9 రోజులు అయింది. వీళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక ఇంకొక 200-300 రోజులు అయితే వీళ్ళ ప్రభుత్వం పతనం అవుతుంది. కేవలం ఆర్టీసీ కార్మికులు కాదు, ఆశా వర్కర్లకు ఆశ పెడతవి, అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచుతా అంటివి, ఆర్టిజన్స్ ను రెగ్యులరైజ్ చేస్తా అంటివి. ఇవి నీ హామీలు. కనీసం రిటైర్మెంట్ వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వకుండా ఈ రోజు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రోజు మా సోదరుడు శంకర్ గౌడ్ ఆత్మహత్యకు మరి కారణము ముమ్మాటికి ఈ రేవంత్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులే. వాళ్ళు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళ సమస్యలను కళ్ళతో చూడకుండా, సానుకూలంగా స్పందించకుండా ఈ రోజు రెచ్చగొట్టే విధంగా
దీని వెనుక వాళ్ళున్నారు వీళ్ళున్నాడే ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ఆర్టీసీ కార్మికులకు కాదు, ఆర్టిజన్ కాదు, అంగన్వాడీ కాదు, ఆశా వర్కర్స్ కాదు, ప్రభుత్వ ఉద్యోగులకు కాదు, రిటైర్డ్ అయినటువంటి బెనిఫిట్స్ వచ్చే వరకు కూడా బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా కార్యకర్తగా గులాబీ సైనికులుగా ఖచ్చితంగా అణగారిన వర్గాలకు అన్యాయం జరిగినటువంటి వర్గాలకు మేము వెంట ఉంటాం. కనంటే ఇక్కడ నిన్న పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ఏవైతే ఉన్నారో సో ప్రధానంగా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీయే ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేసింది, మేము ఈ వచ్చిన 2 ఏళ్లలో వాళ్ళకి సంబంధించిన పెండింగ్ బకాయిలు చెల్లించడం మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఈ సమ్మెకి ముఖ్య కారణం బీఆర్ఎస్ పార్టీయే వాళ్ళే రెచ్చగొడతా ఉన్నారని చెప్పేసి మంత్రి గారు మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు? చిన్న పిల్లల అండి రెచ్చగొడతా రెచ్చిపోయేదానికి? మరి రెచ్చగొట్టాలంటే 2.5 సంవత్సరాలు అయింది, ఎందుకు రెచ్చిపోలేదండి? ఈ రోజు మీరు బస్ స్టాండ్ చూడండి మొత్తం ఒక్కొక్కరు ఇట్లా కిక్కిరిసి ఇది ఉన్నది. ఇంకొకటి మరి ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్ తో చేస్తే నిన్న కరీంనగర్ లో పేదోళ్ళ ప్రజల ప్రయాణికుల ప్రాణాలు గాలిలో తేలిపోయే పరిస్థితి. హైదరాబాద్ లో కూడా యాక్సిడెంట్ కూడా అయింది, ఇక్కడ కూడా యాక్సిడెంట్. ఈ రోజు అనుభవం లేని డ్రైవర్లకు, శిక్షణ లేని డ్రైవర్లకు మీరు బస్సులు ఇచ్చి పంపించి ఏదో ఆర్టీసీ డ్రైవర్స్ సమ్మె విఫలమైందని ప్రజలను చూపెట్టడానికి ఈ రోజు ప్రయాణికులను ఆర్టీసీ బస్సులలో ఎవరు ప్రయాణిస్తారండి? పేద ప్రజలు ప్రయాణిస్తారు. ఆ పేద ప్రజల ప్రాణాలు పేదానికి కారణం కూడా నైతికంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వాన్ని. అంటే ఒక పక్క శంకర్ గౌడ్ కూడా ఆత్మహత్య ప్రేరేపించేదానికి కారణము ఇలా రెచ్చగొట్టే ప్రకటనలే తప్ప ఇంకోటి కాదు. ఒక పక్క మెరుగైన వైద్య సేవలు అందియాలి. ఇప్పుడే చూసి వచ్చినాము, చాలా 81% బర్నింగ్ ఉన్నదండి. చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నది. దేవుని దేవాల ఆయనకు మెరుగైనటువంటి వైద్య సేవలు అందాలి, ఆయన ప్రాణాలతో ఉండాలి. ఆర్టీసీ కార్మికులకు కూడా ఒక సోదరుగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే వాళ్ళ ఫ్యామిలీని కలిసే ప్రయత్నం చేసేలా సార్? వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంది పరిస్థితి? ధైర్యం చెప్పినాము, ఆత్మహత్యలు పరిష్కారం కాదు, పోరాడి సాధించుకోవాలి. మీ వెంట 60 లక్షల గులాబీ సైన్యం ఉన్నది. కేసీఆర్ గారు ఉన్నారు, బిఆర్ఎస్ పార్టీ ఉన్నారు, కేటీ రామారావు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, మా శాసనసభ్యులు ఉన్నారు, మా శాసన మండలి సభ్యులు ఉన్నారు. మేమందరం కూడా వారి వెంట ఉన్నాం కాబట్టి అధైర్యపడొద్దు. దయచేసి దండం పెట్టి ఆర్టీసీ కార్మికులకు చెప్తున్నాం, ఆత్మహత్యలు వద్దు, పోరాటమే ముద్ద అని చెప్పి సందర్భంగా తెలియదు. అంటే ఇంకో విషయం ఏదైతే చూసుకుంటే ప్రజాపాలన అంటా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇంకోటి విధంగా అంటే ఈ ఆర్టీసీ కార్మికులతో పాటు రైతులు ఎవరైతే మక్కకు సంబంధించిన రైతులు, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కావచ్చు రైతులు ఎక్కువ మంది ఉంటారు. సో మక్కలు తీసుకోవట్లేదు అని చెప్పేసి రైతులందరూ మార్కెట్లలో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు? మరి ప్రజాపాలన అంటా ఉన్నారు, మరి ఇంత ఇబ్బందులు పడుతా ఉన్నారు ప్రజలు. ఇప్పుడు ఈ ఆర్టీసీ ప్రయాణికులు కావచ్చు, బోనస్ ఇస్తున్నారు. బోనస్ కాదండి, కనీస ధర కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. మరి నామమాత్రంగా రివ్యూలు చేస్తున్నారు, ప్రకటనలు చేస్తున్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్ బెదిరిస్తున్నారు మీరు కొనండి అని. మరో పక్క మీరు మళ్ళా ఒకసారి రివ్యూ మీటింగ్ లో కొనమంటారు, మరో పక్కన మరి దాన్ని అక్కడ రైతులు పోయి కొనాలంటే మాత్రం వాళ్ళకి స్పందన లేదు. ఎవరు కూడా ఎక్కడ కొంటలేరు, కాంటాలు వేస్తలేరు. రైతులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మరి వాళ్ళ మొప్ప వచ్చింది. ఈ రోజు మక్క కాదు ఇంకా అనేక పంటలు కూడా ఆరబోసిండ్రు. మరి అవి తడిసి ముద్దయితే వాళ్ళ నోట్ల మన్ను అవుతుంది. దయచేసి ప్రభుత్వం దిగొచ్చి ఇవన్నీ కూడా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఇది పరిస్థితి. సో ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కూడా ఈరోజు ఎవరైతే శంకర్ గౌడ్ గారు ఎవరైతే ఉన్నారో ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్, సో ఇట్లాంటి ప్రయత్నాలు చేయకండి ప్లీజ్. ఎందుకంటే మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది, మీ వెనకాల మీ పిల్లలు, మీ భార్య, మీ కుటుంబం ఉంటుంది. సో కొట్లాడి తెచ్చుకోండి. ఏదైనా సమస్య ఉంటే కొట్లాడదాం, ప్రభుత్వం మీద కొట్లాడదాం. మీ సమస్యలపై మీడియా కూడా మీతో పాటు ఉంటుంది. సో ఇట్లాంటి పొరపాట్లు కావచ్చు, ఇట్లాంటి అఘాయిత్యాలు చేయకండి. సో ప్లీజ్ మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సో అదేవిధంగా ఈ సమ్మెకు పిలుపునిచ్చిన ఎవరైతే ఆర్టీసీ జేఏసీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, మీ కార్మికులకి అదేవైతే మీ దాంట్లో ఉన్న డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, ధైర్యం చెప్పండి. అలాగే కలిసికట్టుగా పోరాడండి. ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఈ పోరాటం కొనసాగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.